అన్నింటి వల్ల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి, సంస్థలు తిరిగి బలోపేతం అవుతున్నాయి, ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతోంది, రాష్ట్రం కోలుకుంటోంది, మార్పు ప్రయాణం మొదలైందని పేర్కొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పట్టణాల్లో మౌలిక వసతులు మరింత మెరుగ్గా 52,000 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు, 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు, తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రజారోగ్యం, వీధి దీపాలకు ప్రాధాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి రోడ్ మ్యాప్, పట్టణీకరణతో పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రహదారులు, వరద నీటి కాలువలు, తాగునీరు, వీధి దీపాలు, ప్రజారోగ్యం తదితర అంశాలు పట్టణవాసులను ప్రస్తుతం అందిస్తున్న సేవల్లో లోటు భర్తీ చేయడంతో పాటు వచ్చే 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా కార్యాచరణ రూపొందిస్తోంది. కేంద్ర పథకాల సమర్థ వినియోగంతో పాటు పుర నగరపాలక సంస్థల నిధులతో పట్టణాల్లో మెరుగైన సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 2028 నాటికి 52,000 కోట్లతో ప్రతిపాదిత పనులు పూర్తి చేయాలని యోచిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 3 నెలలు 54 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, 3